గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. యాక్చువల్గా మనం మొక్కలు పెంచుకోవాలంటే మనం పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాము. కొన్ని ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకున్నటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేసుకుంటున్నాము. ఇంట్లో పుల్లటి మజ్జిగ కానీ లేదా కిచెన్ వేస్ట్ కానీ అండ్ గార్డెన్లో ఎండిపోయిన ఆకులు కావచ్చు. సో ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకుంటున్నాము. అల్లము లేదా పసుపు ఇట్లాంటి వాటిని కూడా యూజ్ చేసుకొని ఆమ్, చెట్లకు పట్టే చీడలు మేబీ పురుగులు అట్లాంటి వాటిని పోవడానికి మనం చాలా చాలా కిటుకులు యూజ్ చేస్తాము. దేనికి మన గార్డెన్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ముఖ్యంగా స్థలం లేకుండా ఓన్లీ కుండీలలో మొక్కలు పెట్టేవాళ్ళు ఈ విషయంలో చాలా తిప్పలు పడుతూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మనం ఎన్ని యూజ్ చేసినా కూడా మట్టి మంచిదే ఉండాలి. కొంతమంది అవన్నీ వేసినా కూడా మాకు మొక్కలు బాగా రావట్లేదు అంటున్నారు. ఎందుకు రావు అనంటే మనకి మట్టి మంచిగా ఉండాలి. సో మొక్కలకి మట్టి అనేది ముఖ్యం కాబట్టి సో మనం కుండీల్లో మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం కింద నేల మీద వేసుకున్నప్పుడు సో ఫెర్టిలైజర్స్ ఇచ్చేస్తే దాని చుట్టూ తవ్వి ఇట్స్ ఓకే. ఆ మట్టి కొంచెం లూజ్ చేస్తే ఓకే. బట్ కుండీల్లో ఎవరైతే మొక్కలు పెట్టుకుంటారో వాళ్ళు మొక్కలు పెట్టుకునేటప్పుడు ఎలాంటి మట్టిని ప్రిఫర్ చేస్తే మొక్కలు హెల్తీగా ఎదుగుతాయి అండ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి అనువుగా మట్టిని ఎట్లా పెట్టుకోవాలి, మొక్కల్ని మొక్కలకి మట్టి పెట్టుకోవడానికి ఏ విధంగా మట్టిని ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో. ఇంట్లో మొక్కలు పెంచడానికి స్థలం లేని వాళ్ళు మొక్కల పిచ్చితో కుండీలలో మొక్కల్ని మెయింటైన్ చేసేవాళ్ళు బస్తాల్లో, కవర్స్లో అట్లాగా వాళ్ళు మొక్కలు పెంచే తాపత్రయం తగ్గక వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న వాటిలో వేసుకుని పెడతా ఉంటారు. నర్సరీ నుంచి కుండీలు తెచ్చుకుంటారు, మట్టి కొనుక్కుంటారు, లేదా వాళ్ళ ఊర్లో దొరికే మట్టిని వేసుకొని పెంచుకుంటూ ఉంటారు. సో ఆ మట్టి ఎక్కడి నుంచి తెచ్చామన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మట్టిలో పోషకాలు లేకపోతే మనం ఏ మొక్కలు వేసినా, ఎంత మంచి మొక్క నర్సరీ నుంచి బెస్ట్ స్టేజ్లో ఉన్న మొక్కను తెచ్చినా పని అవుతుంది. పొలం నుంచి తెచ్చిన మట్టి మంచిగా వస్తుందేమో చాలామంది అనుకుంటారు. అది చాలా తప్పు. పొలం నుంచి మేము కూడా మట్టి తెచ్చుకున్నాం. అవి పెస్టిసైడ్స్ యూజ్ చేసిన మట్టి అవ్వచ్చు, లేదా పంట అయిపోయిన తర్వాత సారం పోయిన మట్టి కూడా అవ్వచ్చు. కాబట్టి దానికి మనం ఇంకా దానికి పోషక విలువలు ఉన్నవి కలిపి మట్టి మిక్స్ చేసి మనం పెడితే కానీ పని అవ్వదన్నమాట. వీటిలో చూడండి ఒకసారి, పాత మట్టిలని ఇంక ఇలా గట్టిగా ఉన్న మట్టిలో ఏ మొక్కలు రావు. అదే మనం మంచి మట్టిలో పెట్టుకున్నట్లయితే వాటి నుంచి మొక్కలు ఎలా వస్తాయి అనేది నేను చూపిస్తాను. సో వీటిలో వామ్స్ ఉన్నాయి. వామ్స్ కూడా ఉండడం మంచిదే. బాగుంది కదా, కిందకి కిందకి. తోటకూర మాత్రం ఇంకా చాలా ఉన్నాయి, పాదులు అవి ఉన్నాయి, చూసుకుని పోయి. బొకేలా వచ్చింది. బాగా కింద కొద్దిలే, కొంచెం పైకి పర్లేదు. ఓకే, ఇందులో ఇంకా కాకరపాదులు ఇంకా ఉన్నాయి. కిచెన్ వేస్ట్ ఇది చూడండి, ఆ కిచెన్ వేస్ట్లో అనుకోకుండా వచ్చేసినాయి. ఎంత బాగుందో. ఎమరాంథస్ బొకే అనమాట, తోటకూర బొకే ఇది. ఎంత బాగుందో. దీంతో ఇప్పుడు నేను పులుసు పెడతా. చూసారుగా, ఇలా కుండీలో మిగిలిపోయిన మట్టిలో కిచెన్ వేస్ట్ వేస్తే అది సారంగా తయారయ్యి మొక్కలు ఎంత బాగా వచ్చాయో. సో మట్టి అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు ఈ కుండీలో మట్టి మొక్కలు అస్సలు, ఈ కుండీలో అసలు మొక్క వేస్తే ఆ మొక్క కూడా బతకట్లేదు. ఏంటా అని చూస్తే ఎంత డ్రైగా అయిపోయిందో చూడండి మట్టి. సో ఆ మట్టి మొత్తం తీసేసి కుండీకి మొత్తం చాకు కాల్చుకొని వాటికి హోల్స్ పెట్టాను. వాటర్ వెళ్ళట్లేదేమో అన్న ప్రాబ్లం ఏమో అని నాకు అనిపించింది. సో కొంచెం ఎక్కువ హోల్స్ని నేను కుండీకి క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీటిలో ఇది డెడ్ సాయిల్ అనుకుంటాం కదా, ఈ డెడ్ సాయిల్కి మంచి సాయిల్స్ మిక్స్ చేస్తే అది పోషక విలువలున్న మట్టిగా తయారవుతుంది. సో దానిలో మళ్ళీ మనం పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఇది బాగా డెడ్గా ఉంది కాబట్టి నేను ఈ సాయిల్ని పక్కన పెడతాను. సో కంపోస్ట్ మట్టి కలిపి అప్పుడు వేరే దాంట్లో పెడదాం. సో ఇది ఆల్రెడీ నేను లూజ్ చేసుకున్న మట్టి. దానిలో నాకు మామూలుగా గార్డెన్ నుంచి వేస్ట్ ఉంది, ఆ గార్డెన్ వేస్టే అంటే పువ్వులు, ఆకులు రాలిపోయి ఎండిపోయిన పడిపోయినవి అవి కూడా నేను వేసేస్తున్నాను. సో ఎందుకంటే ఇది ఫెర్టిలైజర్ మట్టే. సో నేను కిచెన్ వేస్ట్ మట్టి నేను మెయింటైన్ చేసుకొని ఉంచుకున్నది. చాలా గుల్లగా ఉంది మట్టి అండ్ ఎర్త్వార్మ్స్ కూడా ఉన్నాయి అందులో.
సో ఈ మట్టిలో గార్డెన్ వేస్ట్ ఉంది కొంచెం, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని అందులో కలిపేసి పెట్టేసుకున్నాను. రాలిపోయిన ఆకులు కూడా మనం మట్టిలో కలిపేసుకోవచ్చు, అది మంచిగానే అవుతుంది. సో అది పెట్టుకొని నేను ఈ కుండీలో బాగా లూజ్గా ఉన్న మంచి మట్టిని నేను వేసుకున్నాను. అంటే ఎరువులు అంటే ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ కలిపిన మట్టిలో నేను మొక్క పెట్టబోతున్నాను అనమాట. క్యాప్సికమ్ ఆల్రెడీ బడ్స్ వచ్చేసాయి. సో క్యాప్సికమ్ మొక్కని ఇందులోకి మార్చబోతున్నాను అనమాట. వాటర్ యాపిల్ దాంట్లో నేను క్యాప్సికమ్ విత్తనాలు వేసేసాను. సో అందులో ఒక్క మొక్క వచ్చింది. సో దాన్ని చాలా అపరూపంగా చూసుకుంటున్నాను. కొంచెం ఎదిగాక తీద్దాం అనుకున్నప్పుడు ఇంత చిన్న మొక్కకే బడ్స్ వచ్చాయి. సో బడ్స్ ఉన్నప్పుడు తీయద్దు, పాడైపోతుందని మొక్క అని మా మమ్మీ చెప్తున్నారు. కానీ మరీ అంత చిన్న దాంట్లో ఏం వచ్చినా బడ్స్ ఏమి ఎదుగుతాయి? నాకు డౌట్ వచ్చి ఇంకా తీసి వేరేగా పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఈ డెడ్ సాయిల్ ఏదైతే ఉందో, ఈ డెడ్ సాయిల్ని మనం ఫస్ట్ మంచిగా మెత్తగా కొట్టేసుకుందాము. చాలా గట్టిగా ఉందనమాట, అసలు కదపడానికి కూడా లేదు. సో నేను అందుకే ఆ గడ్డ గుణపంతో చేస్తున్నాను. సో సాయిల్ మొత్తం లూజ్ చేసుకున్న తర్వాత చాలా డ్రైగా ఉందండి, నిర్జీవంగా ఉంది. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అస్సలు సాయిల్ ఏం లేదు, ఎర్రమట్టి ఇది యాక్చువల్లీ. సో కాబట్టి నా దగ్గర పొలం నుంచి తెచ్చిన మట్టి ఉంది, అంటే దీని జిగురు మట్టి అంటారు కదా. సో ఈ జిగురు మట్టిని జర్రీ బయటికి వెళ్ళిపోవా ప్లీజ్. అలా వెళ్ళిపో అలా వెళ్ళిపో. బాబాది వెళ్ళిపోవే అలాగా. ఓకే ఫైన్, గుడ్, వెళ్ళిపో. కప్పలు, పాములు, జర్రులు, ఏంటవి ఉప్పు తాతలు, రోకల బండ్లు, ఇవన్నీ నన్ను చాలా హింసిస్తున్నాయి. ఏమైనప్పటికీ కొంచెం ఓకే. ఇన్నాళ్ళు యత్వంసన భయపడిపోయేదాన్ని, ఇప్పుడు ఓకే అలవాటు అయింది కాబట్టి అంత భయం లేదు. సరే ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్లో మొక్క పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఆయిల్ టిన్ ఒకటి ఉంది. ఆయిల్ టిన్లోని వీటిలో టమాటా మొక్కలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయిల్ టిన్లోను వాటర్ బాటిల్లోనూ పెడతాను. ఆయిల్ టిన్కి కూడా నేను హోల్స్ క్రియేట్ చేశాను, ఎందుకంటే ఆ వాటర్ వెళ్ళాలి కదా. వేసిన వాటర్ కుండీలో నిల్వ ఉండిపోవడం వల్ల ఆ వేర్లు కుళ్ళిపోయి మొక్కలు చచ్చిపోతున్నాయి. సో కాబట్టి నేను కొంచెం డ్రైగానే ఉంచుతున్నాను. నీళ్ళు కూడా మనం చాలా పర్మిట్గా వేయాలి. పొలోమని నీళ్ళు వేసేసినా కూడా పనవదు మొక్కలకి, ముఖ్యంగా కుండీలో పెరిగిన వాళ్ళకి. భూమి మీద పెరిగే మొక్కలైతే ఏం ప్రాబ్లం లేదు, మనం ఎంత వేసినా పక్కకి అవి ఇంకిపోయి పక్కకి వెళ్ళిపోతాయి. సో కుండీలో అయితే అలా వెళ్ళడానికి ఉండదు, మనం హోల్స్ క్రియేట్ చేసినా ఒక్కొక్కసారి మట్టి దాన్ని కప్పేస్తుంది. సో నీళ్ళు వెళ్ళడానికి లేక, సో లోపల ఆ రూట్ సిస్టమ్ ఏదైతే ఉందో నీళ్ళు నిల్వ ఉండడం వల్ల పాడైపోతుంది. దానివల్ల బ్యాక్టీరియా ఇవన్నీ ఫామ్ అయిపోతాయి, వేరుని పాడు చేస్తాయి. ఈ లోపల మట్టిలో ఏమన్నా పురుగులు అవి ఇవి ఉన్నాయనుకోండి, అవి మొత్తం మొక్కని దెబ్బతీస్తాయి అన్నమాట. సో దానివల్ల మొక్క నిర్జీవం అయిపోయి కుళ్ళిపోవడము, విరిగిపోవడము, ఎండిపోవడము, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వాటర్ వేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వేయండి. సో గార్డెన్లో డ్రైడ్ లీవ్స్ ఉంటాయి కదా, పడిపోయిన డ్రై లీవ్స్ కొంచెం మట్టి వేసుకున్నాం. అండ్ కిచెన్ వేస్ట్, ఈరోజు ఫ్రెష్గా వచ్చిన కిచెన్ వేస్ట్, ఉల్లిపాయలు అవి ఉంటాయి కదా, ఆ కిచెన్ వేస్ట్ని వేస్తున్నాను. డ్రై లీవ్స్ వేసాను, ఈ మట్టి వేసాను. ఏ మట్టి? ఆ డెడ్ సాయిల్ అండ్ పొలం నుంచి తెచ్చిన మట్టి మిక్స్ చేసి వేసాను. వాటిలో ఈ కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్ వేసాను. సో అది పొరలుగా ఒక 3 లేయర్స్గా ఇట్లా పెట్టుకొని అందులో మొక్క పెట్టుకుంటే వాటర్ వేసినప్పుడు వాటర్ వెళ్తున్నాయా లేదా మీరు చూసుకుంటూ ఫ్రీక్వెంట్గా మెయింటైన్ చేసుకుంటే కుండీని చక్కగా ఉంటుంది మొక్క. అది చిన్నదైనా కూడా, చిన్న పాట్లో పెట్టినా కూడా మొక్క చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. మీరు వాటర్ మెయింటెనెన్స్ ఉండాలి, కుండీ నుంచి బయటకు వాటర్ పోతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. సో మట్టి ప్రిపేర్ చేసుకున్నప్పుడే మీరు ఇలాగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే, కొంతమంది కోకోపీట్ మిక్స్ చేసి పెడతారు, అది కూడా మంచిది. ఉత్తి కోకోపీట్లో పెట్టినా కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి. అయితే గార్డెనింగ్కి ఎక్కువ ఖర్చు పెట్టలేని వారు, ఇంటి దగ్గరే మెయింటైన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, మీకు దగ్గరలో ఉన్న మట్టిని తెచ్చుకొని మీరు కుండీలో ఉన్న డ్రైడ్ సాయిల్, ఎక్కువ రోజులు వాడేసి వేస్ట్ అయిపోయిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని పడేయకుండా ఆ మట్టితో మీరు ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నారో ఆ మట్టిని మిక్స్ చేసి ఇందులో కిచెన్ వేస్ట్ని కానీ, ఆల్రెడీ మీరు కంపోస్ట్ని ఇంటి దగ్గర తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే
అంటే మీరు కిచెన్ నుంచి వచ్చేది, బయట నుంచి వచ్చిన చెత్తని యూజ్ చేసుకొని నిల్వ పెట్టుకొని మట్టితో చేసుకుంటారు కదా కంపోస్ట్ అంటే అది. సో ఆ కంపోస్ట్ని ఈ డ్రైడ్ సాయిల్కి మిక్స్ చేసి మళ్ళీ కొత్త కుండీలో మీరు మొక్క పెట్టుకున్నట్లయితే మొక్క హెల్తీగా చాలా అందంగా వచ్చేస్తుంది. సో టమాటాలు మనం నిలువుగా ఇప్పుడు పాతకూడదు, ఎందుకంటే కాండాలు చాలా వీక్గా ఉంటాయి, అవి గాలికి కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాండం పెద్దగా ఉంటుంది కదా, మీరు అడ్డంగా పెట్టి మీరు పాతేయచ్చు. ఆ కాండానికి ఉన్న ఆకులు అవి తీసేసి, కాండంకి మీరు ఎప్పుడైతే మట్టిలో పెట్టారో అక్కడ కూడా మీకు రూట్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో మీరు అలా పెట్టి ఆ మొక్కను పెట్టడం వల్ల కూడా సో పోషకాలన్నీ కూడా మీకు ఎక్కువ ఆకులు తొలగించేసి ఎడ్జ్కి వెళ్తాయన్నమాట. ఈ కాండం దగ్గర ఆకులు ఏమీ లేవు కాబట్టి డౌన్ఫాల్ అవుతాయన్నమాట. అయ్యి దానికి మంచిగా పోషకాలు అంది చక్కగా మొక్క ఎదుగుతుంది. ఇది వ్యతిరేకంగా పెట్టినా కూడా చక్కగా ఎదుగుతుంది. అందుకే మీరు పాత ఏదైనా గార్డెనింగ్ వీడియోస్లో టమాటో మొక్కల్లో చూడండి, వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మీరు వాటర్ బాటిల్స్లో పెంచితే మట్టంతా వేసి కింద నుంచి పెడతారు. సో అది పాకడానికి ఆస్కారం ఉన్నట్టుగా, దానికి ఇష్టంగా ఉన్నట్టు పెరుగుతుంది ఈ మొక్క. మీరు పాదులుగా కూడా టొమాటోల్ని పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నాకు చిన్న చిన్న కుండీలు కాబట్టి నేను వీటికి ఏమైనా సపోర్ట్ ఇస్తాను అంతే. పాకడానికి పందిరి కట్టేంత స్పేస్ నా దగ్గర లేదు, అండ్ అది కష్టము. అంటే ఇప్పుడున్న కాకరపాదు, ఆనపపాదు, వాటికి బీరకాయ పాదు, వాటికి నేను ఫెన్సింగ్స్కి వాటికి సపోర్ట్ ఇవ్వడానికి చాలా తలపోటు అవుతుంది. ఇవి 2 రకాలుగా కూడా పెరుగుతాయి కాబట్టి టమాటాలు అనేవి. సో కాబట్టి నేను ఇలా మొక్కల్లాగే పెంచాలనుకున్నాను, కానీ సపోర్ట్ ఇవ్వాలి. అడ్డంగా పాతుకోవడం చాలా మంచిది. నిలువుగా పెట్టారంటే చిన్న మొక్కల్ని అవి కాండాలు గాలికి వంగిపోయి విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా తయారు చేసుకున్న ఆ మట్టిని నేను వేసుకొని చక్కగా నేను అవి పెట్టేసుకున్నాను. ఫస్ట్ 2 రోజులు మీరు ఏ మొక్కలనన్నా తీసుకొని వేరే వాటిలో మార్చినప్పుడు ఫస్ట్ 2 రోజులు మొక్కలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్నపిల్లల్లా చూసుకోవాలి. అవి ఖచ్చితంగా వాడిపోతాయి కూడా, చెప్తున్నాను, ఖచ్చితంగా వాడిపోతాయి. సో వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, దాని స్టేజ్ ఎలా ఉందో చూసుకోవాలి. నీళ్ళలోంచి తీసుకున్నట్టే డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు, నీడలోనే ఉంచాలి. ఆ మొక్కలు సెటరేట్ అయిన తర్వాత మీరు ఎండలో పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కిచెన్ వేస్ట్, ఆకులు, అలమ్మలు, నీళ్ళ పైన కూడా వేసి ఇచ్చి ఏం పర్వాలేదు. కొన్ని ఆకులు వావ్ చక్కగా ఉంది. అమ్మమ్మమ్మ. సో దీనిలో ఒక టొమాటో పెట్టాను. ఇది వాటర్ బాటిల్ కాబట్టి దీన్ని నేను ఇంకా ఎక్కువ హింసించదలుచుకోలేదు. సో ఒక్క మొక్క పెట్టి దీనిలో ఆ ఒక్క మొక్క చక్కగా ఇందులో వస్తే చాలు. సో లెంత్ ఉంది కాబట్టి, పొడుగు ఉంది కాబట్టి పెద్ద బాటిల్ సో సరిపోతుంది, టొమాటో మొక్కకి ఇది సరిపోతుంది. సో కాబట్టి ఇందులో పెట్టేశాను. ఇప్పుడు దాకా మనం కిచెన్ వేస్ట్ అవి వేసుకున్నాం కదా, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఏంటి విచిత్రంగా ఉందా, అవి ఎండు చేపలు, రొయ్యలు వేస్ట్ ఉంటుంది కదా, అది వేసాను నేను. అలా కూడా వేసుకోవచ్చు. మనం తినేసిన చికెన్ బోన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం ఈ మట్టిలో వేసుకోవచ్చు. సో ఎందుకంటే కొన్ని మొక్కలకి పళ్ళు వచ్చే టైంకి, అంటే కాయలు కాచే టైంకి వాటికి కాల్షియం కూడా నీడ్ ఉంటుంది. సో కాబట్టి మనం ఈ నాన్ వెజ్ వేస్ట్ని కూడా మనం సాయిల్లో కలుపుకోవచ్చు. ఈ కవర్లో కూడా నేను టొమాటోస్ పెట్టేశాను. టొమాటోలు అన్నీ కూడా వచ్చేలా పెట్టుకున్నాను. ఈ రోజుకి ఇలా మట్టి ప్రిపేర్ చేసుకొని మొక్కలన్నిటినీ మార్చుకున్నానండి. సో ఒక 2 వీక్స్లో ఇవన్నీ కూడా ఫ్రూటింగ్ వస్తుంది, మంచిగా వస్తాయి. మీరు మొక్కను ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంట్లో కుండీల్లో మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఇట్లా పెట్టుకోండి. మీరు పెద్ద పెద్ద కుండీలు మెయింటైన్ చేయవలసిన అవసరం లేనే లేదు, చక్కగా వాటిలోనే పెరుగుతాయి. చూసారు కదా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.